కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సింగిల్ టేక్లో కొట్టేస్తాను, పూర్తిగా చూడండి. ముఖ్యంగా ఆ ఆంబోతు రాంబాబు నమస్కారం. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. ఇంకా మూడవ కార్యక్రమం ఏమిటంటే గ్రామీణ ముగ్గులు పోటీలు. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని విధంగా నేను చేస్తాను. ఆ కన్నాలేసే కన్నా లక్షణాన్ని లాగా డబ్బులు కక్కుర్తి పడేవాడిని కాదని కాస్త చెప్పండి. ఆ కన్నా లక్షణానికి నీ ఆలోచనలు ఆచరించే విధానాలు అచ్చం నాలాగే ఉంటాయిరా. దీన్ని డబ్బులు సంపాదన కార్యక్రమాల్లో మేము ఉపయోగించము. దట్ ఈజ్ నాట్ మై క్యారెక్టర్. సభ్యంగా సేవలు చేసేవాడు కూడా నిన్ను చూసి చెడిపోతాడు రా. సంవత్సరం బాగా చేసాం, ఈ సంవత్సరం ఎంతకన్నా బాగా చేయాలి. గ్రామంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 3,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 2,000, థర్డ్ ప్రైజ్ 1000. మీరు వీరులు కాదు, వీర వెధవలు. ఈ సంవత్సరం ఇంకోటి కూడా ప్రత్యేకంగా ఏం చేయాలని నేను అనుకుంటున్నానంటే, మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. కబడ్డీ పోటీలు కూడా ప్రారంభించాం. కబడ్డీ పోటీలు మేము కొత్తగా ప్రారంభించినవి కావు. దానిలో భాగంగా ఈ సంవత్సరం బాగా చేద్దామనే ఉద్దేశంతో ఇటువరకు ఎక్కడో పైన పటారం లోపల 5 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగాను, 2.5 సంవత్సరాల నుంచి మంత్రిగాను పనిచేస్తున్నారు. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? ఏదో లాటరీ టికెట్లు అమ్ముతున్నానని, దానిలో ఏదో కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాననేటువంటి మాట మీరు తాగొచ్చారు కదా. పార్టీలు మార్చి దేశాన్ని కొల్లగొట్టేటటువంటి పద్ధతుల్లో నేను ఉండను. అలాంటి పిచ్చి పనులు చేసేటటువంటి మనిషిని కాదు. ఏం తెలివి, ఏం తేటలు. 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంకా 6, 10 నేను బతికినంత వరకు చేస్తాను. రాజులకే నీవు చిచ్చువలే కొండముచ్చు. నా నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఎందుకు అడుగు తింటానిక? డబ్బులకు కక్కుర్తి పడేటటువంటి మనస్తత్వం నాకు లేదు. అదేదో పెద్ద నేరం అయిపోయినట్టు, దీనిలో కోట్లు దోచేయించుకుంటున్నట్టు, నేనేదో మిద్దె కట్టేసుకున్నట్టు. అవసరం ఆకలి కాలు మొక్తారు, దాంతో కాలుసుకుంటారా మీరు? సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో వినోదం కోసం కన్నాలేయటం నాకు కుదరదు. నేను ఇక్కడ శాసనసభ్యుణ్ణి. ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నమస్తే, నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. పేరుకు స్వాతి ముత్యమైన చాలా ముద్రగాండి. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. చక్కగా భోగి మంటను ఆస్వాదించడం జరిగింది. నీ బాగోతో అమ్మకి తెలిసిందనుకో, రొట్లకర్ర ఇరిగిపోద్ది. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కారణం ఏంటంటే నేను ఐసోలేషన్లో ఉన్నాను. నేను ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి నా కొడుకు లవ్ అంటే ప్రతి వయసు లేదు. పోలీసులు అందుకోవాలి ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్. చాలా ధైర్యంగా ఉన్నాను. ఎవరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. నన్ను కాంటాక్ట్ చేయాలని కూడా దయచేసి నా ఫోన్కు ట్రై చేయొద్దు. ఎందుకు ఇదేట అనుకున్నా, అది వింత అనుకుంటే ఇది వింటున్నారా వింత. కరోనా పాజిటివ్ నాకు మార్నింగ్ తెలిసింది. అయిపోయింది, బతికి అయిపోయింది నీ కొత్త శక్తి. గతంలోనూ మేము 2 సంవత్సరాల నుంచి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాం. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎతవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఈ సంవత్సరం ఏం చేసామంటే ప్రతి మండలంలోనూ కబడ్డీ పోటీలు నిర్వహించి, నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది ఏంటి ముగ్గులు పోటీలు, ఏంది ఒక రాజకీయ పార్టీ ముగ్గులు పోటీలు ఏంటి అనేటువంటి మాట మాట్లాడారు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. మొదటి సంవత్సరం చీరలు ఇచ్చాం. 2వ సంవత్సరం 3 ప్లేట్లు భోజన ప్లేట్లు ఇచ్చాం. తల అడ్డంగా ఊపుకో, ఊడిపోతుంది. సారీ, నేను ఇంకా పూర్తి చేయలేదు. పవర్లో ఉన్నాం, బాగా చెయ్యాలి అంటే దీనిలో ఇలాంటి విషయాల్లో కక్కుర్తి పడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు అని. నాకు ప్రజలు ముఖ్యం. అసలు ఎందుకు వచ్చావు? అది చివరికి ఖాయం చేస్తారో ఖాయం చేయరో నాకు తెలియనటువంటి అంశం. సంక్రాంతి సంబరాలు చేసి ఆనందపరచాలని ఏకైక ధ్యేయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. నాకు ఇప్పుడు పండుగ వస్తుంది, క్రిస్మస్ అని 1 రూపాయి లేదు. అందరికి మంచి మంచి ప్రైజులు ఇవ్వటం జరిగింది. క్యాష్ ప్రైజులు కూడా ఇవ్వటం జరిగింది. చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు.
ఒక చక్కని ఆటని మనం ప్రోత్సహించాలి మన ప్రాంతంలో. ఈ సంవత్సరం కూడా చేస్తాం, ఈ సంవత్సరం కూడా చేసాం, ఈ సంవత్సరం ఘనంగా చేసామని చెప్పడం నా ఉద్దేశం. ఊరి జనం చేత మన మొహం మీద కాండ్రి చుంబేసేలా చేస్తారు. ప్రతి గ్రామంలోనూ ముగ్గుల పోటీ, కానీ ఇప్పుడు ఇరుకు సందులు అయిపోయాయి. రాజభవనం మొత్తం కంపు కంపు అయిపోయింది. సంక్రాంతికి మనం సహజంగా ఏం తింటాం? అరిసెలు. పుల్లారెడ్డి స్వీట్స్ పోయి మిఠాయి కొనడం అనుకుంటున్నా. అరిసెలు వేయటం, తీయటం, నూనె వత్తటం, ఆ ప్లేట్లలో పెట్టడం, వచ్చిన వాళ్ళకి ఇవ్వటం అరిసెలు. అక్కడ తీసుకున్నప్పుడు వడ్డీ పెరుగుతుంది, ఇక్కడ తిన్న మీకు బాడీలు పెరుగుతున్నాయి, కానీ నా బాడీకి సేఫ్టీ లేదే. అక్కడ 4 మాటలు చెప్పే వినడం, అరిసెలుగా గారెలు తిని ఇంటికి వెళ్తే ఎప్పుడు దునపదక నోరు కాలనే ఉన్నది. ఎప్పుడు మనమే చేయగలుగుతాం, ఇంకెవరైనా చేయగలుగుతారా? చేయలేరే. తెలుసుకోండి. తమరి గురించి నాకు తెలియదా చెప్పండి. తెలుసు కదా. ఆ 7గురికి కూడా రోజా గారి చేత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎక్కడ తెచ్చారా దున్నపోతులారా? రోజాలు ఆడతారు, కొన్ని చోట్ల ఏమో పేకాట లేకపోతే కోడి పందాలు వేస్తారు. వాటికి నేను దూరం. అందువల్ల మనుషులా పసల మీరు రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంతకన్నా భారీ ఎత్తున చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ బిల్డప్లు వెళ్ళాక చేస్తున్నాము జరుగుతుంది. భోగి మంట కూడా అద్భుతంగా వేయాలని ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుంది. పని మాట ఏం లేదురా నీకు, చదువుకోకుండా. కోలాహలమైన డ్యాన్స్ ఉంటుంది, అది మీరు వెండి తెర మీద చూడండి. చాలా హ్యాపీగా ఉందండి. ఒక తెలుగు అమ్మాయిగా నెక్స్ట్ ఇంకా బాగా చేస్తాం, ఎందుకంటే మాకు కూడా అలవాటు అయింది. సో అచ్చుబోసిన ఆంబోత ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మనం ఇంకా ఏం చేయొచ్చు అనేది మాకు ఒక ఐడియా వచ్చింది. కాబట్టి ఎవడన్నా అడిగితే రాజోద్యోగం అని గొప్పలు చెప్పుకోవడం. ఎమ్మెల్యేగా ఉన్నానండి, భోగి మంటలు వేసాము. ఇష్టం అండి, ప్రజలంటే ఇష్టం. ఎందుకంటే నేను ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగాను. అంటే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ నేను చూపిస్తాను. చిత్తశుద్ధితో మేమందరం కూడా వర్కౌట్ చేశాము. బుద్ధి లేకపోతే సరే. కానీ ఈ ఇద్దరు యువతకు చేసింది ఏమీ లేదు. యువతకి నష్టం చేశారు తప్ప లాభం ఎప్పుడు చేయలేదు. ఇవి గన్మ్యాన్లు, ఇవి హోదా, ఇవి టింగు టింగు టింగు, నన్ను చూడు, నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు? డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, ప్రజలకి ఏమీ చేయలేదు, రైతులకి ఏమీ చేయలేదు. కాబట్టి జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న. అండ్ కొత్త ఎనర్జీ వచ్చింది. మళ్ళీ ఒక యంగ్స్టర్ అయినట్టు మళ్ళీ వయసు వెనక్కి వెళ్ళిపోతుంది. మీకు పండుగ తమ్ముళ్ళు రెడీ అయిపోయింది. తమ్ముళ్ళు అందరూ కట్టగట్టుకొని వీళ్ళని ఇంటికి తరిమి కొట్టారు. ఎగిరిగిరి పడ్డావు, 1000 కోట్లు దంచావు నువ్వు. ఈ రోజు నగిరిలో అట్టర్ ఫ్లాప్ అయ్యావు నువ్వు. పీకే అని ఒకరు, వీకెండ్ పప్పు అని ఒకడు. రాళ్లతో దెంగితే కన్ను అదురుతాయి, రాళ్లతో దెంగితే కన్ను అదురుతాయి. ఈ రాష్ట్ర ప్రజలకు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు. నేను ఎక్కడ ఉంటే అక్కడ సంతోషంగా అందరూ ఉంటారు. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. సో ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నా. ఇలా ఉబ్బించి నా ఒళ్ళంతా కొల్లపడిపించేశారు కదరా. నో డౌట్ 2024 జగనన్న వన్స్ మోర్ అని. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. 175 గెలుస్తారు. వీడంత సైకో, వీడంత రాక్షసుడు ఎవరూ లేరు అని. జనానికి మామిడికాయలు ఆశ చూపించే పనసకాయలు ఎత్తుకెళ్లే రకం. తిరిగి రేపు మరో మంచి వీడియోతో కలుసుకుందాం.